నమస్తే అందరికీ ప్రజానికోట న్యూస్ కి స్వాగతం. నేను మీ దేవేంద్ర యాదవ్, నాతో పాటు గోపాలనుండు. అయితే ఈ రోజు దీపావళి పండుగ ఘనంగా జరుపుకున్నటువంటి వేళ ఒక ఒక నరరూప రాక్షసుని అంతం చేయడం అనేది చాలా ఆ పోలీస్ వ్యవస్థకైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికైనా హ్యాట్సప్ చెప్తున్నాం. ఎందుకు ఎవరి నరరూప రాక్షసుడు ఏంది కథ, ఈ లేటెస్ట్ అప్డేట్ ఏందనేది మన దిశ డైనమిక్ 1 PM వార్తలు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రియాజ్ ఎన్కౌంటర్, కానిస్టేబుల్ హత్య కేసులో నిన్న అరెస్ట్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స. ఇవాళ ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కోపోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసులు కాల్పులు, మృతి చెందారట. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఏదైతే మన కానిస్టేబుల్ హత్య కత్తిపోట్లు పూడ్చినటువంటి ఆ రియాజ్ ని ఈ రోజు అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అయితే అదేంటో ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో సంచలనంగా మారిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు షేక్ రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ హత్య చేసిన అతడు పారిపోగా పోలీసులు కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు. అనంతరం రియాజ్ ను పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా ఘర్షణ జరిగింది. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆసుపత్రిలో రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడట. రాక్షసుడు ఎసుడు పని చేసాడు, మొన్ననే హత్య చేసాడు ఒక కానిస్టేబుల్ ని. ఈ రోజు గిట వల్ల అక్కడ ఏఆర్ గన్ లాక్కునే ప్రయత్నం చేసినాడు. లాక్కునే ప్రయత్నం చేసి పారిపోయే క్రమంలో మన పోలీసు వ్యవస్థ అనేది అతన్ని కాల్చడం అనేది మనం చూస్తున్నాం. ఇంతలో అక్కడ చేరుకున్న పోలీసులు అతని అదుపులోకి తీసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఆసుపత్రి రియాజ్ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరగడంతో అక్కడికక్కడి మృతి చెందినట్టు సమాచారం. రియాజ్ మృతి ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా నిందితులపై 40 కేసులు నాటిగా, 1గా 2గా 40 కేసులు. ఇతడు నరరూప రాక్షసుడు. ఈ దీపావళి రోజు అతన్ని హతమార్చడం అనేది ఇంకా శుభ సూచకం. ఇది ఏమంటే ఏం చేయాలంట, కథం అయిపోయిందిగా. అంతా 100% కరెక్ట్ చెప్పారు. చేసిన 40 కేసులు అంటే ఇంతవరకు పోలీసులు కళ్ళు కప్పి 40 కేసులు మానిటరింగ్ కాదు కదా. అదే మళ్ళీ గన్ను లాక్కుని మొన్న గిట వెనక సీట్ లో కూర్చున్న ఇది కానిస్టేబుల్ ముంగడ కూర్చున్న పోలీసు చంపేసింది ప్రమోద్ అనే వ్యక్తి. చాలా ఉన్నారు. ఎన్కౌంటర్ చేసినట్టే భయం అనేది ఉండాలి. ఇలాంటి వాళ్ళకి భయం ఉండాలి. ఇది మిత్ర మరో వార్త చూసుకున్నట్లయితే, కుటుంబ కలహాలతో 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందట. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇంతగానో పిల్లలు అంటున్నారు, ఎల్లుండి రోడ్డు మీద వేస్తారు, మీది పోతే సంబంధాలు ఎందుకు పెట్టుకోవాలి, కుటుంబ పిల్లలు ఎందుకు కనాలి, ఇటువంటి ఎందుకు చర్యలు తీసుకోవాలని కదా. వాళ్ళకి చంపాక నీకు ఎక్కడిది? సరే నువ్వు లక్ష్యమంటే బాగానే ఉంది, వాళ్ళ చంపాక నీకు ఎక్కడిది? నల్గొండ జిల్లా జరిగినటువంటి వార్త ఇది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి, ఆవురపల్లి గ్రామంలో విషాద ఛాయలు. మడుగుల మండలం ఆవురపల్లి గ్రామానికి చెందిన గౌని వెంకటయ్య గౌడ అంటే 40 సంవత్సరాలని రోడ్డు ప్రమాదం మృతి చెందారట. ఆ మృతులకు 2 కుమార్తెలు ఉన్నారట. చూసి రోడ్డు ప్రయాణాలు బ్రేక్ కొట్టరు, నా దగ్గర సడన్లీ బ్రేక్ కొడతారు, లేకపోతే ఇంకో పక్క తిడతారంటే వెళ్ళిపోతున్నారు. అరే నువ్వు మంచిగా పోతావు, వాళ్ళు మంచిగా పోతారు కదా. 2 నిమిషాలు లేట్ అవుతుంది. ఒకరు జాగ్రత్త పోవాలన్నా కానీ రోడ్డు మీద ప్రయాణం అనేది ఒక భయంకరంగా ఆలోచించండి, మీ ఇంట్లో ఆలోచించండి. 2 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, కొంచెం నిమ్మలంగా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీ జర్నీ చేసి కుటుంబాన్ని కాపాడు. ఇప్పుడు ఏం లాభం, భార్య 2 కుమార్తెలు అన్నదలుగా మారే. ఒక 5 నిమిషాలు స్లోగా ఉన్న వాళ్ళకి ఏం చేయడం, ఒక దుఃఖం మిగిలిచిపోయినాం, ఒక భారం మిగిలిచిపోయింది. ఇప్పుడు అతని మిస్టేక్ లేకపోతే వేరే వాళ్ళ మిస్టేక్ అనేది చెప్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అవతల తప్పైనా కానీ ఇప్పుడు ఏంది వీళ్ళ కుటుంబ పరిస్థితి ఘోరం అయిపోయింది కదా. ఎవరైనా చూసుకోవాలి, నీ ప్రాణం కదా, ఏది చూసుకుంటే పోవాలి ఎక్కడైనా ప్రయాణం నడిపేటోళ్ళైనా. ఇది మరో వార్త చూసుకున్నట్లయితే, రాజన్న సన్నిధిలో శృంగేరిల పీఠాధిపతి మంత్రి పొన్నం ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ సైతం. దక్షిణ కాశీ పేరుగా చిన్న వేములవాడ రాజేశ్వర స్వామిని ఈ ఉదయం జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ విధు శేఖర భారతి దర్శించుకున్నారట. ఇక్కడ రాజన్న సన్నిధిలో దర్శించుకున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్, మన శ్రీనివాస్, ఆది శ్రీనివాస్. అవి జవాన్లు వెలిగించిన దీప కాంతులే
అవి జవాన్లు వెలిగించిన దీపకాంతులన్నట. ఐఎన్ఎస్ విక్రాంత్ పై ప్రధాని మోడీ నౌకాదళంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారట మనం నరేంద్ర మోడీ. ప్రధాని మోడీ గత 11 ఏళ్లుగా దీపావళి వేడుకలను భారత సైన్యంతో జరుపుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ దీపావళి పండుగ ఏఎన్ఎస్ విక్రాంత్ సైనికులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్ గోవా కన్నవర్ తీరానికి సమీపంలో వేడుకలకు హాజరయ్యారట. ఏదైతే ఎప్పుడైనా దాదాపు 11 సంవత్సరాల నుంచి భారత సైన్యంతో దీపావళి వేడుకలు జరుపుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఈ దీపావళి రోజు కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్టు మనకు వచ్చినటువంటి వార్త. మంచి పరిమాణం. ఇంకో వార్త వచ్చేసి భర్త చేతిలో భార్య హత్య. నర్సపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. భర్త చేతిలో భార్య హత్యమైన ఘటన నర్సపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మందమరికి చెందిన రంజిత 26 ఏళ్ళట. ఇంకా భార్య చేతిలో భర్త చేతిలో భార్య హత్యమైందట. మరి ఏం కుటుంబ కలహాల ఏందో మనకు తెలియని పరిస్థితి. ఇక మనం వార్త చూసుకున్నట్టయితే చంద్ర మనకు తెలుసు. చంద్ర బ్రదర్స్ అనేది షాపింగ్ మాల్ అనేది ఎంత హైలైట్. అప్పటి నుంచి గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చంద్ర బ్రదర్స్ ని అతని వ్యవస్థాపకుడు కన్నుమూశాడట. చంద్ర బ్రదర్స్ వ్యవస్థాపకుడు కన్నుమూత అనారోగ్యంతో మోహన్ రావు మృతి. ఈ రోజు మృతి చెందినట వ్యాపారవేత్త చంద్ర బ్రదర్స్. మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ కూడా అతనే వ్యవస్థాపకుడు అట. అతని పేరు వచ్చేసి మోహన్ రావు. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదు, ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శ. రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేని పరిస్థితులు ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ దీపావళి పండుగన పురస్కరించుకొని ఆయన హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక రౌడీ సీటర్ పోలీస్ కానిస్టేబుల్ ను చంపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కుటుంబంలో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెట్టుబడిదారులుగా స్వర్గదాయంగా మారిస్తే నేడు తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారని విమర్శించారు. తాము అగ్రికల్చర్ ని పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం గన్ కల్చర్ ని పెంచిందట. ఏదైతే మంచిది కాదు ఆ విషయం చెప్పట్లేదు కానీ అతను ఏమన్నాడు, గన్ కల్చర్. ఒక రౌడీ షీటర్ ని అరెస్ట్ చేసే టైంలో అతన్ని చెకింగ్ చేసి అతని కాడ కత్తులున్నాయా గన్నులున్నాయా ఏమైనా చేసుకుని అవి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. అలాంటి పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సింపుల్ గా వేసి పెట్టడం తోటి అతను అతమేదని చెప్పుకోవడం మనం చూస్తున్నాం. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ లోను చాలా మంది ఎస్ఐలు సిఐలే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి ఎలాంటి సమాధానం చెప్తారు? మరి హరీష్ రావు సమాధానం చెప్పాలి దానికి. ఎందుకు వాళ్ళందరూ వాళ్ళ గన్ను పెంచి ఎందుకు మీరు అంతా ఒత్తిడి లేదా? పోలీసులకు మీ హయాంలో ఎలాంటి రక్షణ ఉందో మరి మీరే ఊహించుకోవాల్సిన అవసరం ఉంది, మీరే చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఏం జరగవు. ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా సరైన వసతులతోటి ఎన్కౌంటర్ మన రౌడీ షీటర్లు పట్టుకునే పరిస్థితులు ఉంటే బాగుండు. అలా అయితే భారీ టారిఫ్లు చెల్లించాల్సిందే. భారత్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్. రష్యా చమురు కొనుగోలను ఆపేంత వరకు భారత్ టారిఫ్ చెల్లించక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించారు. తాజాగా తన అధికారిని విమాన ఎయిర్పోర్ట్స్ 1లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత్ ప్రధాని నాతో స్వయంగా చెప్పారు అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించిన. ఒకవేళ అదే నిజమైతే మాత్రం వారు భారీ టారిఫ్ చెల్లిస్తూనే ఉంటారు, కానీ భారత్ అలా చేస్తుందని నేను అనుకోవడని మళ్ళీ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మరి ట్రంప్ కంపు అయిపోయాడు. మొత్తం. తాలా గుమ్మూరులో ఇసుక నిల్వలు సీజ్, బ్యాచింగ్ ప్లాంట్ పైన పూర్తి విచారణకు ఆదేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గపాడు మండలంలోని తాలా గుమ్మూరు శివారు ప్రాంతంలో భారీగా నిల్వ ఉంచిన అక్రమ ఇసుక డంపులను ఇవాళ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బ్యాచింగ్ ప్లాంట్ వద్ద భారీగా ఇసుకను నిల్వ చేశారు. సీజ్ చేసిన ఇసుకను నిల్వలను ఎవరైనా అక్కడి నుండి తరలించడానికి ప్రయత్నిస్తే వారిపై పీడీ యాక్ట్ తో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అక్కడ భద్రాద్రి కొత్తగూడెం తల్లాగుమ్మూరు గ్రామ శివారు ప్రాంతంలో ఇసుక అక్రమ ఇసుక నిల్వ అయిందంటే దానికి సంబంధించినటువంటి అక్కడ స్థానిక రెవెన్యూ అధికారులు ఆ ఇసుకను సీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగింది చాలా కదా. గత అంతా ఉంటారు ఈ పొలిటికల్ వాళ్ళు చేసే అన్నాకన్నీ ఇవన్నీ చేసేంతా తెలిసేదే. సీజ్ చేసి ఓకే అధికారులు అయితే మంచిగా పనిచేస్తున్నారు, స్పందిస్తున్నారు కాబట్టి వస్తుంది ఆవాదం. అదుపు తప్పే సముద్రంలోకి విమానం.
ఇద్దరు రన్వే సిబ్బంది మృతి. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఘటన. ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి రన్వే దాటి సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రన్వేపై ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు సమయంలో జరిగింది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్న ఎమిరేట్స్ విమానం నార్త్ రన్వేపై దిగిన అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొడుతూ సముద్రంలో పడింది. అదుపు తప్పి సముద్రంలో పడిందంటే దానికి సంబంధించినటువంటి మనం విజువల్స్ ఫోటోస్ చూస్తున్నాం. మనం మొత్తం సముద్రం పడి మొత్తం 2 ముక్కలు అయినట్టు చూస్తున్నాం మనం. ఇంకా ఏమున్నాయి రైట్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో దీపావళి నరరూప రాక్షసుని ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఇలాంటి ఇంకోళ్ళు కూడా ఇలాంటి ఇది రౌడీల లెక్క ఇట్లా పాల్గొనడం వల్ల భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఇష్టపడించడం మంచిది. ఇది మిత్రులారా దిశ 1 PM వార్తల్లో లేటెస్ట్ అప్డేట్ మనం మీకు అందించేటువంటి ప్రయత్నం చేసిన. థ్యాంక్ యూ. సంతోషంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ప్రజా ఎన్కౌంటర్ నుంచి కోరుకుంటున్నాం.